హాయ్ హలో అందరికి నమస్తే. వైసీపీ సోషల్ మీడియాకు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ అందరూ భయపడతారని చెప్పి అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా వైసీపీకి సంబంధించి వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా అది అబద్ధం, ఇది నిజమని చెప్పి వీళ్ళు పక్కా ఎవిడెన్స్తో ఆధారాలు చూపించి మరి కౌంటర్ అటాక్ చేస్తారు కాబట్టి వాళ్ళు దాన్ని తట్టుకోలేరు. సో కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రకరకాల ప్రయత్నం చేస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తూ మరి కోట్ల చివాట్లు కూడా తింటున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే మరొకసారి ఇప్పుడు వాళ్ళ సత్తా ఏంటి, వాళ్ళు పని మొదలు పెడితే ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా, ఒక వీడియో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. పేర్ని నాని గారి ఎపిసోడ్కి సంబంధించి 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. పేర్ని నాని గారు పోలీస్ స్టేషన్కి పోయారు, సిఐ మీద దాడి చేశారు, ఎస్ఐ మీద దాడి చేశారు, గుంపుని వేసుకొని పోయాడు, వైసీపీ సైకోలు, వైసీపీ రౌడీ మూకలని రకరకాలుగా వాళ్ళ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. అయితే కొల్లు రవీంద్ర గారు ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే పేర్ని నాని ఒక రౌడీలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, పోలీసులు అంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదని చెప్పి రకరకాలుగా ఆయన కామెంట్ చేయడం మనం చూసాం. ఇక్కడ కొల్లు రవీంద్ర గారు పోలీసుల పట్ల ఏ రకంగా వ్యవహరించారు ఏంటి అనే దానికి సంబంధించి పేర్ని నాని గారు పోలీస్ స్టేషన్లో మాట్లాడినటువంటి మాటలు, ఇక్కడ కొల్లు రవీంద్ర గారు మరి పోలీసు అధికారులతో మాట్లాడినటువంటి మాటలు, మొత్తం రెండింటిని కూడా పక్కన పెడుతూ సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తూ ఉన్నారు. పబ్లిక్ కూడా ఇప్పుడు వాటిని చూసిన తర్వాత ఇందులో పేర్ని నాని గారు ఏం మాట్లాడారు, పోలీస్ స్టేషన్లో తప్పేం మాట్లాడలేదే, వాస్తవానికి నిజంగా ఆయన ఏమన్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి సిఐ గారు మాట్లాడినప్పుడు దానికి కౌంటర్గా తమాషాలు చేస్తున్నారంటే ఎవరు తమాషాలు చేస్తున్నారనే దానికి సంబంధించి మాట్లాడారు. అవసరమైతే సీసీ ఫుటేజ్ తీసి బయట పెట్టండి, చూపేయండి అని అన్నారు. మరి సీసీ ఫుటేజ్ చూపించచ్చు కదా, చూపించలేదు. సో అన్ని జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది జరిగింది. అక్కడ తన పార్టీకి సంబంధించిన నాయకుల వ్యవహారానికి సంబంధించి ఇక్కడ కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ చూడండి ఒకసారి వైసీపీ బయట పెట్టినటువంటి వీడియో ఒకసారి చూడండి. అదిగో నువ్వు ఆఫ్టర్ ఆల్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటావు అని చెప్పి భయపెట్టిస్తున్నారా లేదా, ఏం చేస్తావు అని చెప్పి. నిన్న పేర్ని నాని గారు ఆ మాట అనలేదే, ఏమన్నారు, మీరు ఏం చేస్తారండి, మా ఊరేస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా, అంతకన్నా ఏం చేస్తారు, చేసేదంటే చేసుకోండి, మాకు చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, కోర్టులో మేము చూసుకుంటామని చెప్పి మాట్లాడారు. దానికి దీనికి తేడా లేదా, ఇంకేం మాట్లాడారు చూడండి. చూడు, ఆ పోలీస్ అధికారిని వెనక్కి దొబ్బుతూ వీళ్ళు ముందుకు గుంపేసుకొని ఏం చేస్తావు అని భయపెడుతున్నారు లేదా, అంటే కావాలని మీరు రెచ్చగొడుతున్నారని చెప్పి అక్కడ పోలీస్ అధికారి చెప్తా ఉన్నారు. సో అది నడి రోడ్డు పైన పోలీసు అధికారులను ఏం చేస్తావు అని చెప్పి వాళ్ళు తన పార్టీ తన వెనుక ఉన్నటువంటి అనుచరులను వేసుకుని ముందుకు పోయేటువంటి ప్రయత్నం, దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారా లేదా ఇక్కడ నడి రోడ్డు పైన. మరి నిన్న పేర్ని నాని గారు పోలీస్ స్టేషన్లో కూర్చొని నీట్గా వివరంగా మాట్లాడారు కదా, దానికి దీనికి తేడా లేదా. సో ఇది ఎవరు పోలీసులను గౌరవిస్తారు, ఎవరు పోలీసులను తిడతారు, ఎవరు పోలీసులను అగౌరవపరుస్తూ నడి రోడ్డు మీద అవమానిస్తారనే దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ వీడియోను, పాత వీడియోను, ఆ ఆనుమత్యాన్ని బయటపెట్టి ఇప్పుడు చెప్పండి సార్ ఎవరు రౌడీలో అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి వాళ్ళ వైపు నుంచి ఆన్సర్ ఉంటుందా, లేదు. ఇదే కాకుండా అచ్చెన్నాయుడు గారు పోలీసుల గురించి ఏం మాట్లాడారో, నారా లోకేష్ గారు పోలీసుల గురించి ఏం మాట్లాడారో, చంద్రబాబు నాయుడు గారు పోలీసుల గురించి ఏం మాట్లాడారో అవన్నీ కూడా బయట పెడతా ఉన్నారు ఇప్పుడు. అంటే దీన్ని ఏమంటారు, అనవసరంగా గెలుపుకోవడం అంటారు. సో ఈ కొల్లు రవీంద్ర గారి మెప్పు కోసం పోలీసు అధికారులు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్కి సంబంధం లేనటువంటి సిఐ వచ్చి అక్కడ మరి వ్యవహారాలు నడిపిస్తున్నప్పుడు మేము ప్రశ్నించకూడదా అని పేర్ని నాని గారు ప్రశ్నించారు. అది జరిగింది. సో ఏదేమైనా మొత్తానికైతే వైసీపీ సోషల్ మీడియాతో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందని చెప్పి మరొకసారి చర్చ జరుగుతుంది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. వెలుగు టీవీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.